అఖిల్ రాజ్, సిద్ధార్థ గొల్లపూడి, ఐశ్వర్య ప్రధాన పాత్రధారుల్లో రూపొందిన చిత్రం విందు భోజనం. దాదాపు 2 నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్తికేయస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. రీ మ్యూజిక్ ని అందించారు. 2 నెలల తర్వాత ఈ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఖిల్ రాజ్, సిద్ధార్థ గొల్లపూడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అంతేకాదు వీళ్ళిద్దరికి చెఫ్ కావాలనే కోరిక ఉంటుంది. సిద్ధార్థ గొల్లపూడి తన తండ్రితో కలిసి విందు భోజనం అనే రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసిన కొద్ది రోజులకే సిద్ధార్థ గొల్లపూడి తండ్రి చనిపోతారు. దీంతో రెస్టారెంట్ చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం సిద్ధార్థ గొల్లపూడి మీద పడుతుంది. ఈ రెస్టారెంట్ లో అఖిల్ రాజ్ చెఫ్ గా చేరుతాడు. ఇదే రెస్టారెంట్ లో హర్షవర్ధన్ మరియు అతని కోడలు ఐశ్వర్య సాంగ్స్ పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సింగింగ్ అంటే ఆసక్తి ఉన్న ఆదిత్య ఆమెతో ప్రేమలో పడతారు. కథ ఇలా సాగుతుండగా ఆనంద్ తండ్రి రెండో భార్య కొడుకు వివేక్ రెస్టారెంట్ లో తనకు వాటా ఉందని దాన్ని అమ్మేసి తన డబ్బులు తనకు ఇవ్వమని గొడవ దిగుతాడు. రెస్టారెంట్ ను ప్రాణంగా భావించే సిద్ధార్థ గొల్లపూడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సమయంలో అఖిల్ రాజ్ సిద్ధార్థ గొల్లపూడికి ఎటువంటి సహాయం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే మధ్య తరగతి మనుషులు వాళ్ళకుండే పట్టింపులు, ఈగోతో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కోవడానికి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, గల్లి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వీటితోనే ఈ కథ అంతా సాగుతుంది. అందరిలాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసేవారిలా కాకుండా చెఫ్ కావాలని కలలుగానే ఒక కుర్రాడు చెఫ్ గా మారడం, ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన చిన్న చిన్న సమస్యలు, తాతయ్య సహాయంతో వాటిని అధిగమించడం, ఈ విధంగా సింపుల్ స్టోరీతో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా తాను ప్రేమించిన అమ్మాయి తల్లికి వంట నేర్పించి ఆమె భర్త దగ్గరుండి మార్కులు కొట్టేయడానికి అతను సహకరించే సన్నివేశాలు సరదాగా ఉన్నాయి. సింపుల్ స్టోరీనే సింపుల్ గా తీశారు దర్శకుడు. ఇటువంటి స్టోరీ మన రియల్ లైఫ్ లో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది థియేటర్ లో చూసే సినిమా కాదు, కానీ ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. మొత్తం మీద ఈ సినిమా చూసే ప్రేక్షకులకి ఒక సింపుల్ స్టోరీ నిత్యం మన జీవితంలో జరిగే విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే అఖిల్ రాజ్, ఐశ్వర్య చాలా చక్కగా నటించారు. సిద్ధార్థ గొల్లపూడి నటన బాగుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అభిషేక్ అదరగొట్టారని చెప్పాలి. హర్షవర్ధన్, అనితా చౌదరి, వీరభద్రం, అశ్రిత, కేశవ, అంబట్పూడి మురళీకృష్ణ వీళ్ళంతా వెండితెరపై నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరూ ఎక్కడ హద్దులో మీరి నటించకుండా దర్శకుడు జాగ్రత్త పడినట్టు అనిపిస్తుంది. పాటలు, సాహిత్యం బాణిలో, నేపథ్య సంగీతం హాయిగా ఉన్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, స్వీట్ అండ్ సింపుల్ గా ఉండే ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు.